friends, welcome to Sainika, Sanjay Reddy retired effort. So friends, SSC GD 2024 ఫిజికల్ కు సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే చాలా చాలా గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఫిజికల్ మెడికల్ క్లియర్ చేస్తారో మీకైతే మాత్రం 90% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయండి మీకు జాబ్ వచ్చేదానికి, రైట్? సో ప్రీవియస్ ఇయర్ లాగా, అంతకుముందు ప్రీవియస్ ఇయర్ లాగా మనకు 3-4 మెరిట్ కు ఫైనల్ మెరిట్ కి సెలెక్ట్ అయ్యి వాళ్ళల్లో మళ్ళీ మనకు జస్ట్ ఒక 20-25% మాత్రమే ఛాన్స్ ఉందని కాదు. ఈసారి మాత్రం 80-90% ఛాన్సెస్ అయితే మీకు ఎవరైతే ఫిజికల్ మెడికల్ సెలెక్ట్ అయినారో మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. మీ thumbnail చూస్తున్నారు చూడండి, ఫైనల్ కట్ ఆఫ్ చాలా తక్కువ, ఫిజికల్ పాస్ అయితే చాలు, ఆల్మోస్ట్ మీకు జాబ్ కన్ఫర్మ్. డైలీ అటెండెన్స్ ఏ విధంగా ఉంది, ఫిజికల్ కు సంబంధించి ఆబ్సెంట్ రేషియో ఏ విధంగా ఉందండి, ఈ విషయాల మీద మనం డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత మీకు ఆల్రెడీ ఎగ్జామ్ లో ఉన్న కట్ ఆఫ్ కు మించి ఎంత కట్ ఆఫ్ మనకు ఈ యొక్క ఫైనల్ మెరిట్ వెళ్ళవచ్చు అనే విషయం మీద కూడా డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ గా ఏ విధంగా ఉండే అటెండెన్స్ రేటు, సో ఈసారి ఏ విధంగా ఉండే, ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకుందామండి. బిఫోర్ దట్ ఎవరెవరైతే ఈసారి సక్సెస్ సాధించలేకపోయారో, ఎగ్జామ్ లో కావచ్చు, ఫిజికల్ లో కావచ్చు, వాట్ ఎవర్ ఈసారి సక్సెస్ సాధించలేకపోయారో మీకు ఇంకా స్టిల్ ఒక 3 నెలలు 4 నెలలు టైం ఉందండి. నెక్స్ట్ 2025 ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసము చాలా చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి, రైట్, అత్యధికంగా ఫోకస్ పెట్టి సైనికాలో అన్ని రకాల కోర్సులు ఎట్లా పడితే అట్లా ఇవ్వకుండా స్పెసిఫిక్ గా కొన్ని కోర్సులు ఇచ్చి మాత్రమే ఫోకస్ చేస్తున్నామంటే యూ కెన్ అండర్స్టాండ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ సైనిక. సో SSC GD 2025 నోటిఫికేషన్ కి సంబంధించి అప్డేటెడ్ కోర్సు మీకు రెగ్యులర్ గా మీకు వస్తూ ఉందండి. ఆ అప్డేటెడ్ కోర్సు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇదే thumbnail ఉంటుంది, రైట్? దీనికి తగ్గట్టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ కావచ్చు, 500 hours ఆఫ్ వీడియోస్ కావచ్చు, టాపిక్ వైజ్ ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ PDF లు కావచ్చు, మెగా గ్రాండ్ టెస్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ రూపంలో మీకు అందరికి ఈ కోర్సులోనే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దట్టు ఒక ప్రాక్టీస్ బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్టు జస్ట్ అతి తక్కువ ప్రైస్ లోనే మీకు అందరికి ఈ 6 months కోర్స్ అనేది అందివ్వడం జరుగుతుంది. హోప్స్ వదిలిపెట్టుకోవద్దండి. ఫిజికల్ పోయింది లేకపోతే ఎగ్జామే పోయింది అని హోప్స్ వదిలిపెట్టుకోవద్దు. మీకు ఒక ఆపర్చునిటీ ఉంది, మళ్ళీ ఇచ్చారు ఆపర్చునిటీ, మీకు ఉన్న ఏజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపర్చునిటీ మళ్ళీ ఒకసారి తగలండి. అంత 2 రెట్టింపు ధైర్యంతో మీరు వచ్చే నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వాలి అండి. చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే టైం వేస్ట్ చేసుకోవడము చాలా అతిపెద్ద తప్పు అనమాట. ఈ టైం వేస్ట్ చేసుకుంటే వచ్చేది ఏమీ లేదండి, పోయేది తప్ప. సో అందుకే టైం ను ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సైనికాలో SSC GD కోర్స్ ఈజ్ రెడీ ఫర్ యూ. మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటే మంచి మార్క్స్, మంచి ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా ఇవి 130 మార్కుల వరకు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా మీరు సాధించుకోవచ్చు అండి. సో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను, రైట్? సో అయితే మనకి ఇప్పుడు ఫిజికల్ అండి ఆల్మోస్ట్ 6-7 డేస్ అయిపోయింది. ఈ 6-7 డేస్ అనాలిసిస్ ప్రకారం చూస్తే మనకు ఫిజికల్ పరంగా మనకు ఏ విధంగా డాటా మనం ఎక్స్పెక్ట్ అంటే ఏ విధంగా డాటా వస్తుంది అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామ్ లో మనకు 3,47,000 మంది ఆల్మోస్ట్ మనకు ఫిజికల్ కి సెలెక్ట్ అయ్యారండి. ఫిజికల్ కి సెలెక్ట్ అయ్యారు, రైట్? మనకున్న పోస్టులు ఏంటి? 46,617 పోస్టులు అప్రాక్సిమేట్ గా ఉన్నాయన్నమాట. అయితే గత ఈ యొక్క 7 డేస్ ప్రకారంగా ఒకవేళ మనం డాటా ఒకసారి చూసుకుంటే, సో అఫీషియల్ గా ఈ డాటా ఏం రాదండి, బట్ ఎక్స్పెక్టెడ్ గా మనం అప్రాక్సిమేట్ గా డాటా అనేది చెప్తాం అనమాట, రైట్? సో రన్నింగ్ కు అంటే ప్రతి 100 మందిలో మనం క్యాల్కులేట్ చేసుకున్నామండి. ప్రతి 100 మందికి ఏ విధంగా ఎంత రేషియోలో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ చూద్దాం. ఫర్ సపోజ్ ఒక 100 మందిని ఆ పర్టికులర్ టైంలో పిలిచారు రన్నింగ్ కు అంటే, చూడండి ఆ పర్టికులర్ టైంలో ఆబ్సెంట్ అవుతున్నారండి. ఆబ్సెంట్ ఎంతమంది అవుతున్నారంటే దాదాపు 50% ఆబ్సెంట్ అవుతున్నారు. 50% ఆబ్సెంట్ అవుతున్నా అంటే ఈ యొక్క 100 మందిలో 50 మంది రాలా. అంటే ఎందుకు రాలేదు? వాళ్ళు ఏంటంటే ఒక మాక్ టెస్ట్ లాగా రాసుకుందాము అనే టైప్ లో కొంతమంది అంటే వేరే జాబ్స్ కు ప్రిపేర్ అయ్యి వాళ్ళకు టైం ఉండి ఇది కూడా మనం ఒక మాక్ టెస్ట్ గా రాసుకుంటూ పోతుంది, అలాగే SSC కే ప్రిపేర్ అవుతున్నాం కదండి రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ రన్నింగ్ ప్రిపేర్ కారు, అసలు రన్నింగ్ రారు కూడా. సో ఒక విధంగా చెప్పాలంటే అతిపెద్ద బ్యాడ్ లక్ ఏంటంటే లో కట్ ఆఫ్ లో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎటువంటి జాబులు తీసుకోరు, వాళ్ళు రారు, వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవుతారు, రైట్? వాళ్ళు ఫిజికల్ కూడా రారు. ఎవరైతే దానివల్ల ఏమైతుందంటే కట్ ఆఫ్ హై అవుతుంది, యావరేజ్ గా నిజంగా జాబ్ కావాలనుకున్న వాడికి దెబ్బ పడుతుంది అనమాట, రైట్? అండర్స్టాండ్ దిస్ పాయింట్, రైట్? సో 50% వరకు రావడం లేదండి. ఒకవేళ 50 మెంబర్స్ వచ్చినా కూడా ఈ 50 మెంబర్స్ లో
అంటే పర్సంటేజ్ వైజ్ మాట్లాడుకుంటాం మనం ప్రతి 100 మందికి ఏ విధంగా ఉంది అనేసి, అంతే రైట్. సో ఈ 50 మెంబర్స్ లో మనకు వచ్చేసి 50% లో దాదాపుగా మనకు హైట్, వెయిట్, చెస్ట్ వీటిల్లోనే దాదాపుగా ఒక 5-6 మంది వెళ్ళిపోతున్నారండి. మినిమం 5-6 మంది హైట్, వెయిట్, చెస్ట్ ఇట్లా వెళ్ళిపోతున్నారు. ఫర్ సపోజ్ 45 మెంబర్స్ అనుకుంది. ఈ 45 మెంబర్స్ లో కూడా మనకు దాదాపుగా రన్నింగ్ కు సెలెక్ట్ అయ్యే వాళ్ళు, ఈ 45% లో రన్నింగ్ కు సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఒక 25% కంటే ఎక్కువ లేరండి. రన్నింగ్ క్లియర్ చేసిన వాళ్ళు 25% కంటే ఎక్కువ లేరు. కొన్ని సెంటర్స్ లో ఎక్కువగానే వస్తున్నారు, కొన్ని సెంటర్స్ లో మరీ తక్కువ అవుతుంది. దేర్ ఆఫ్టర్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మనకు అంటే మోస్ట్లీ ఎక్కడ అంటే రిజెక్ట్ చేసిన కాన్సెప్టే లేదు, 1 or 2 కేసెస్ తప్ప మోస్ట్లీ రిజెక్ట్ చేసిన కాన్సెప్ట్ లేదనమాట. ఫర్ సపోజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో కూడా 25% ఉన్నారు అనుకున్నాం. దేర్ ఆఫ్టర్ మెడికల్, రీమెడికల్ ఇవన్నీ ఉన్నాయండి. మెడికల్, రీమెడికల్ లో మినిమం అంటే మినిమం ఈ 25% లో 10 to 15% వరకు రీమెడికల్ ఇస్తున్నారు. అంటే ఈ 25 మందిలో 10 నుంచి 15 మందికి రీమెడికల్ ఇస్తున్నారండి. ఆ రీమెడికల్ ఇచ్చే వాళ్ళలో ఖచ్చితంగా మినిమం ఫర్ సపోజ్ 15 మంది అనుకుంటే 8 మంది నుంచి 10 మంది అవుట్ అయిపోతున్నారు, రిజెక్ట్ అయిపోతున్నారు. కొంతమంది అంటే ఈ 25% లోనే 25 మందిలోనే డైరెక్ట్ అన్ఫిట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో అప్రాక్సిమేట్ గా మనకు ఇట్లాంటి క్యాల్కులేషన్స్ నాట్ నెసెసరీ, కానీ అప్రాక్సిమేట్ గా తీసుకుంటే ఇక్కడ మెడికల్ అయిపోయి వీఆర్ ఆల్ ఫిట్ ఫర్ ఆల్ దిస్ అనేసి మనకు చెప్పేవాళ్ళు మహా అంటే మహా వచ్చేసి 15 to 20% కంటే ఎక్కువ లేరండి. 15-20% కంటే ఎక్కువ లేనే లేరు. సో అది మనం గుర్తుంచుకోవాలి. 15-20%, మేబీ ఇంకా 20% కూడా చాలా ఎక్కువేనండి. 100 మెంబర్స్ వరకు మనం అప్రాక్సిమేట్ గా తీసుకుంటే 15 మెంబర్స్ వరకే మనకు మెడికల్, ఫిజికల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ క్లియర్ అయిపోతున్నారు. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే ప్రతి ముగ్గురిలో మనకు ఇద్దరికి జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇద్దరికి జాబ్ కన్ఫర్మ్, ప్రతి ముగ్గురిలో ఇద్దరికి జాబ్ కన్ఫర్మ్ అనమాట. ఆ విషయం గుర్తుంచుకోవాలండి. అంటే చూద్దాం, మనకు దాదాపుగా 3,47,000 మందిని మనకు పిలిపిస్తే ఓవరాల్ గా ఇండియా వైడ్. సో దాదాపుగా మనకు ఇందులో సెలెక్ట్ అయ్యేది 60 నుంచి 70,000 కంటే ఎక్కువ లేవు. జస్ట్ ఒక 60,000 మెంబర్స్ లేదా మేబీ ఒక మాక్సిమం అనుకుంటే ఇంకా లేటర్ ఆన్ డేస్ లో కొంత లిబరలైజ్ చేస్తే మేబీ 70,000 మెంబర్స్ కంటే ఎక్కువ సెలక్షన్ ఉండదండి, గుర్తుంచుకోవాలి. మనకున్న పోస్ట్ వచ్చేసి 46,600. అంటే అప్రాక్సిమేట్ గా ప్రతి ఇద్దరు ముగ్గురికి జాబ్ కన్ఫర్మ్ కావచ్చు. నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న సినారియో ప్రకారం అయితే ఈ విధంగానే ఉంది. ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి, రైట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఫైనల్ మెరిట్ లో అంటే మనకు ఫిజికల్, మెడికల్ ఇవన్నీ క్లియర్ అయిపోయి రెడీగా ఉన్నాం, మేము ఫైనల్ మెరిట్ లో మా పేరు కోసం వెళ్తాది అనుకున్న వాళ్ళు దాదాపుగా 32% వరకు ఉంది. బట్ ఈసారి మాత్రం ఇప్పటి వరకు జరిగిన విషయం తీసుకుంటే 15 నుంచి ఒక 15% వరకు లేదా 18% వరకే మనకి ఈ యొక్క డాటా అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, రైట్. సో దీన్ని బట్టి చూస్తే మనకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు సార్, కట్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా ఒక ఇదే అనమాట, రైట్. సో కేటగిరీ వైజ్ పిలుస్తున్నారంటే ప్రతి ఏరియాలో కేటగిరీ వైజ్ పిలుస్తున్నారు. ఒక్కొక్క కేటగిరీలో కట్ ఆఫ్ 3, 4 మేబీ 5 కూడా పెరగచ్చు అనమాట. లైక్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ పెరగచ్చు. సో బట్ ఓవరాల్ గా మనం తీసుకుంటే కట్ ఆఫ్ పరంగా ఎవరికైతే మీ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీలో మీకు ఫిజికల్, మెడికల్ అంటే మన మెరిట్, ఎగ్జామ్ మెరిట్ ఉంటుంది కదా, ఎగ్జామ్ మెరిట్ యొక్క కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ కంటే 2 నుంచి 4 మార్కులు ఎక్కువ వస్తే చాలు అండి. కొన్ని కేటగిరీస్ తీసుకుంటే 2 మార్కులు సరిపోతాయి, కొన్ని కేటగిరీస్ తీసుకుంటే 4 మార్కుల వరకు వస్తే, అంటే ఆ యొక్క మెరిట్ నుంచి ఇంకొక 4 మార్కులు కానీ ఇంకొక 2 మార్కులు కానీ ఎక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా మీ పేరు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉండడం జరుగుతుంది. 90% ఆఫ్ ఛాన్సెస్ అయితే 90%. అంటే సార్ మాకు 2 కంటే ఇంకా కొంచెం తక్కువ కట్ ఆఫ్ వస్తే ఏంటి సార్ అంటే ఖచ్చితంగా హోప్స్ ఉంటాయండి, ఖచ్చితంగా హోప్స్ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేసి పాస్ అయ్యి మెడికల్ క్లియర్ చేసిన వాళ్ళకు కూడా ఇక్కడ మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఒక జాబ్ వచ్చేదానికి. ఎందుకంటే డ్రాప్ అవుట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 50% అసలు ఎగ్జామ్ ఫిజికల్ కే రావడం లేదండి చాలా సెంటర్స్ లో. సో ఓవరాల్ గా తీసుకుంటే మనకు 50% ఫిజికల్ కు రావడం లేదని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే నెక్స్ట్ యొక్క నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అండ్ జస్ట్ ఊరికే మాక్ టెస్ట్ లాగా ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసుకుంటాము మేము వెళ్ళము అనుకున్న వాళ్ళు దయచేసి అప్లికేషన్ నింపకండి. ఎందుకంటే మీ ద్వారా వేరే వాళ్ళ జీవితాలు
స్పాయిల్ అవుతాయంటే అది మీరు గుర్తుంచుకోవాలి. మీరేమో రాస్తారు, మాక్ టెస్ట్ లాగే రాస్తారు, మీకు మంచి మార్క్స్ వస్తాయి, మీకు మెరిట్ లో పేరు వస్తుంది, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు ఫిజికల్ కి రండి అని. రైట్, ఎవరైతే ఆ కట్ ఆఫ్ ఎడ్జెస్ లో ఉంటాయో వాళ్ళ పేర్లు రావు, తక్కువ యావరేజ్ పర్సన్స్ వాళ్ళ పేర్లు రావు. ఒకవేళ మీరు అసలు అటెంప్టే చేయకుండా ఎగ్జామే రాయకుండా అప్లికేషన్ నింపకుండా ఉంటే వాళ్ళ పేర్లు వచ్చేది, బట్ మీ వల్ల వాళ్ళ పేర్లు రావు. మీరు అలాంటప్పుడు మీరు ఏంటంటే దయచేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. మీరు జస్ట్ ఫర్ మాక్ టెస్ట్, జస్ట్ ఫర్ శాంపుల్ ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టి మీరు ఈ ఎగ్జామ్ నెక్స్ట్ వచ్చే అప్లికేషన్ కూడా అప్లై చేసుకోవద్దని కూడా నా మనవి అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళ జీవితాలతో మనము ఆడుకోకూడదు. అంటే వాళ్లకు అవకాశాలు ఇద్దాం. మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు నింపద్దండి, అవసరం ఉన్నప్పుడు మాత్రమే నింపండి. అవసరం లేదనుకో నింపి మిగిలిన వాళ్ళ అవకాశాలు మనం పోగొట్టినట్టు ఉంటుంది అనమాట. దయచేసి ఈ విషయాన్ని ఎవరైతే చూస్తున్నారో అర్థం చేసుకోండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మాక్సిమం ఈ వీడియో అంతా షేర్ చేయండి. సో దట్ ఎంతవరకు వీడియో వైరల్ అయితే అంత మంచిది అనమాట ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. వేరే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మంచి కోర్సు అవైలబుల్ ఉంది సైనిక యాప్లో. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాపర్ గా కోర్సు అవైల్ చేసుకోవచ్చు, మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అండి. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే మినిమం లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్స్ ఉంటాయి. మీకు 90% మీ యొక్క జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెడికల్ క్లియర్ చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.